ఎలాన్ మస్క్ బాబాయ్ ట్రంప్ మవేసీల మీద పెద్ద నింద వేశాడు. నిన్న మొన్నదా కాకులు ఓకున్నట్టు ఇద్దరు చటాపట్టాలేసుకుని నువ్వు లేక నేను నీ వల్లే నేనంటూ ఇద్దరు బాగానే పూసుకున్నారు. ఆ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో చూస్తామనుకున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. 2 సంవత్సరాలైనా కలిసి కాపురం చేస్తారనుకుంటే 3-4 నెలల్లోనే విడిపోయారు. ట్రంప్ మవైకి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నదని ట్వీట్ పెట్టాడు. ఎగ్జాక్ట్ గా ఇలా అనలేదు కానీ అమెరికాలో జెఫ్రీ ఎప్స్టైన్ ఎడ్ అనే వడ్డీ వ్యాపారి ఒకడున్నాడు. జెఫ్రీ గడికి ట్రంప్ కి మధ్య 1980 నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చాలా వ్యాపారాలు కూడా చేశారు. 1992లో ట్రంప్ మరి జెఫ్రీ గడు అమెరికా జరిగిన ఒక పార్టీలో పాల్గొన్నట్టు వీడియోస్ అయితే వచ్చాయి. ఆ పార్టీలో ట్రంప్ మావ తను జానీ సిస్ అని ఊహించుకున్నాడు. కానీ ఆ పార్టీలో పాల్గొన్న అమ్మాయిలంతా 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిలతో ఏం చేశాడు? 2004లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన గొడవలో ట్రంప్ మావ మరి జెఫ్రీ గడు విడిపోయారు. జెఫ్రీ అనేవాడు 2008లో ఫ్లోరిడాలో మైనర్ అమ్మాయిల్ని సెక్స్ అరేంజ్మెంట్ చేశారని వీడిపై కేసు పెట్టాడు. సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. కానీ మళ్ళీ 2019లో జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే మళ్ళీ మైనర్ అమ్మాయిల్ని సెక్స్ అరేంజ్మెంట్ చేశాడని. కానీ ఈసారి జెఫ్రీ జైల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన 2-3 సంవత్సరాలకి ట్రంప్ మామయ్య 2002లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు జెఫ్రీతో 15 సంవత్సరాల పరిచయం ఉంది. అతను చాలా గొప్ప వ్యక్తి. అతనితో ఉండడం చాలా సరదాగా ఉంటుంది. అతను అందమైన అమ్మాయిల్ని బాలికల్ని ఇష్టపడతాడు అని ట్రంప్ మామయ్య ఎక్లిగ్గా నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఈ జెఫ్రీ గడికి సంబంధించిన ఫ్లైట్ లాక్స్ అండ్ కాంటాక్ట్ లిస్ట్ లో ట్రంప్ పేరు ఎక్కువగా ఉండేది. ఇద్దరు కలిసి చాలా సమయం గడిపినట్టు ఆధారాలు కూడా ఉంది. జెఫ్ గాడి దగ్గరికి మైనర్ అమ్మాయిని పంపిన గ్లీజర్ మ్యాక్స్ సెక్రటరీని కూడా అరెస్ట్ చేశారు. 20 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. జెఫ్రీ అప్స్టైన్ సంబంధించిన కోర్టు పత్రాలు, ఫ్లైట్ లాక్స్, అలాగే కాంటాక్ట్ లిస్టు, ఇతర డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కోర్టు ఇంకా బయట పెట్టలేదు. అలాగే అందులో చాలా మంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, ఇంకా ఇతర బిజినెస్ మ్యాన్లు పేర్లు కూడా ఉన్నాయి. 2025లో అమెరికన్ అటార్నీ జనరల్ పాండియా అనేటువంటి ఆవిడ ఫైల్స్ లోని చాలా భాగాల్ని రిలీజ్ చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ పేర్లను దాచిపెట్టారు. వాటిని రిలీజ్ చేస్తే ట్రంప్ మామయ్య పేరు ఉంటుందని చెప్తున్నాడు ఎలాన్ మస్క్ బాబాయ్. వాటిని రిలీజ్ కాకుండా ట్రంప్ మామయ్య అడ్డుకుంటున్నాడని, వాటిని రిలీజ్ చేస్తే ట్రంప్ మామయ్యకి పగులు కొడతారని చెప్తున్నాడు ఎలాన్ మస్క్ బాబాయ్. కావాలంటే నేను పెట్టిన ఈ ట్వీట్ ని సేవ్ చేసి పెట్టుకోండి, కావాలంటే మనం తిరిగి ఆ రోజు మాట్లాడుకుంటామని కళ్ళు పైకి పెట్టి కోపంగా చూసే ఎమోజిని అయితే పెట్టాడు. ఎలాన్ మస్క్ బాబాయ్ చెప్పినట్టు ట్రంప్ మామయ్య అలా చేసే ఉంటాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.